మేమైతే కొన్ని ఆసనాలు ప్లస్ వార్మప్ అయితే మీకు చూపిస్తాము, చూసేయండి. ఫస్ట్ అయితే వార్మప్స్ అయితే చేసేద్దాం. నెక్ రొటేషన్, hip rotation, jog, hand exercise, anti-clockwise, వార్మప్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఫస్ట్ అయితే మెడిటేషన్ అయితే చేద్దాం. ఫస్ట్ అయితే మీరు ఈ విధంగా కాళ్ళు పెట్టి సుఖాసనాలో కూర్చోండి. తర్వాత చిన్మయ ముద్ర పెట్టి ఇలా పెట్టండి. కళ్ళు మూసుకొని ప్రశాంతంగా మీ బ్రీతింగ్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఇప్పుడు ఓం అని చెప్తూ మీరు బ్రీతింగ్ తీసుకొని ఓం అనేసి మీరైతే ఎక్సైల్ చేసేయాలి ఊపిరిని. బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ప్రాణాయామం అయితే చేసేద్దాం. ఫస్ట్ అయితే మీ వేళ్ళను ఈ విధంగా అయితే పెట్టండి. ఫస్ట్ రైట్ నాజిల్ని క్లోజ్ చేసి లెఫ్ట్ నాజిల్తో మనం అయితే ఊపిరిని తీసుకోవాలి. ఇప్పుడు లెఫ్ట్ నాజిల్ని క్లోజ్ చేసి రైట్ నాజిల్తో అయితే దీన్ని రిలీజ్ చేయాలి. అలాగే ఇప్పుడు 10 టైమ్స్ అయితే చేద్దాం. ఇప్పుడైతే చక్రాసనం చేయబోతున్నాం. ఫస్ట్ మీరైతే నార్మల్గా స్లాంట్గా అయితే పడుకోండి. తర్వాత మీ మోకాళ్ళను పైకి పెట్టి చేతులను ఈ విధంగా అయితే పెట్టండి. ఇప్పుడు మీ బాడీని స్లోగా అయితే పైకి లేపండి. చూసారా, దీన్ని అయితే మనం చక్రాసనం అని అంటాము. ఇప్పుడైతే మనం పర్వతాసన అయితే వేద్దాం. ఫస్ట్ అయితే మీరు నార్మల్గా మీ చేతులను చాపి కాళ్ళను కూడా చాపి ఇలాగా పైకి అయితే లేపండి మీ బాడీని. దీన్ని అయితే మనం పర్వతాసన అయితే అంటాము. చూసారు కదా, ఇలాగా మౌంటైన్ షేప్లో వస్తుంది కాబట్టి దీన్ని అయితే మనం పర్వతాసన అయితే అంటాము. ఇప్పుడైతే మనం అశ్వసంచాలకాసన అయితే వేయబోతున్నాం. ఫస్ట్ అయితే మీరు ముందుకి వంగి 2 కాళ్ళు చాపాలి. చాపిన తర్వాత లెఫ్ట్ లెగ్ని అయితే మీరు ముందుకి ఇలాగా నిలబెట్టిన తర్వాత మీరు పైకి అయితే చూడండి. దీన్ని అయితే అశ్వసంచాలకాసన అయితే అంటాము. ఆసనం అయితే వేద్దాం. ఫస్ట్ మీ రైట్ లెగ్ని లెఫ్ట్ థై మీద పెట్టండి లైక్ దిస్. ఇప్పుడు మీరు నమస్కారం పెట్టి పైకి లేపండి. దీన్నే మనం వృక్షాసనం అని అంటాం. దీన్నే భుజంగాసన అని అంటాం. ఫస్ట్ అయితే మీరు ఇలా పడుకొని చేతులను అయితే లేపాలి. ఈ విధంగా మీరు మీ బాడీని పైకి లేపాలి. మీకు ఎంత కుదిరితే అంత స్ట్రెచ్ చేయండి. దీన్ని భుజంగాసన అని అయితే